శ్రీమాత్రే నమో నమః. ఈ కార్తీక మాసంలో ప్రతి ఆలయములలో కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆ ఆకాశ దీప దర్శనం చేత సమస్త పాపాలు నశించిపోయి సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే ఆ యొక్క ఆకాశ దీపాన్ని దర్శించుకునే సమయంలో దానికంటూ ఒక శ్లోకం ఉంది. అది ఈరోజు తెలుసుకుందాం. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి నిత్యం శ్వపచాహి విప్రాః. వివరణ: అది కార్తీక ఆకాశ దీపం. దానికి నమస్కారం చేయాలి. ఆ దీపం చాలా గొప్పది. ఆ దీపం వెలుతురు మన మీద పడినా చాలు. కీటాశ్చ, మనం కీటాః పతంగాః అని శ్లోకాన్ని ప్రారంభించాం కదా. కీటాశ్చ పురుగులు, మశకాశ్చ దోమలు, ఈగలు మొదలైనవి. అంతేకాదు, చెరువు ఉంది అనుకోండి, అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి కదా. అవి జ్యోతి చూడగానే ఆ యొక్క వెలుగుకు ఎగిరి వస్తాయట. నీటిలో ఉన్న పురుగులు, భూమి మీద ఉన్నటువంటి పురుగులు, ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతుందో, ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో, ఆఖరికి చెట్లు కూడా, అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక, వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక, అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానం చేసి భగవంతుణ్ణి చేరుగాక అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు అన్నట్టు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషము. ఎందుకంటే ఈ యొక్క 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే ఆలోచించి శక్తి ఉంది. ప్రతిదాన్ని గురించి అన్వేషించే శక్తి ఉంది. దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే, ఇక ఆ దీపం పెట్టినవాడు మరింత ప్రయోజనాన్ని పొందాలి. మీ యొక్క ఆలోచనకి వదిలిపెడుతున్నాను. కార్తీక దామోదరాయ నమః.